ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 62వ అధ్యాయము 8వ చరణం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయము కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. దేవునికి మహిమ కలుగునుగా. ఉదయకాంత దేవుడు మనతో వాగ్దానం ద్వారా దావీదు భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దావీదు భక్తుడైతే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి అంటున్నాడు. ఇప్పుడు దాని ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన మీదే నీకు ఆధారం, ఆయన మీదే నీకు నమ్మకం కలగాలి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఆయన మన దేవుడు ఎవరంటే, మనకు ఆశ్రయపురముగా, ఆశ్రయ దుర్గముగా మనకున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆశ్రయ దుర్గము ఆయనే. ఆయన యందు ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరిస్తే, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వేమైతే అడుగుతున్నావో, ఆయన సన్నిధిలో నువ్వేమైతే మొర్రపెడుతున్నావో, ఆయన కొరకు దేవి కావాలని నువ్వు కనిపెడుతున్నావో, నా ప్రభు అవన్నీ అనుగ్రహిస్తాడు. నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ హృదయంలో ఉన్న బాధను, నీ హృదయంలో ఉన్న ప్రతి సమస్యలను ఆయన సన్నిధిలో పెడితే, నీకున్న సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించే దేవుడు అండి. దేవునికి మహిమ కలుగును కాక. అంటున్నాడు కదా, ఆయన సన్నిధిలో మన మీ హృదయాలు కుమ్మరించండి. ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నిత్యము నిలబడాలి, నిత్యము నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ సేవకులు పిల్లలను నిత్యం నిలబడేది, నిలిచి ఉండేది ఏది అంటే దేవుని సన్నిధి. నీ పిల్లలు నిలబడేది దేవుని సన్నిధి. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే నీ పిల్లల్ని స్థిరపరుస్తాడు దేవుడు. నీ హృదయాన్ని కుమ్మరించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతున్నావా? గతంలో నువ్వేమైతే కోల్పోయావో అవన్నీ ప్రభు అనుగ్రహించబడాలి అంటే నువ్వేం చేయబడాలి? నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఆయన నీకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. నీకేమి కావాలో ఆయన ఇస్తాడు. ఆయన సన్నిధిలో సంపదలున్నాయి, సర్వ సంపదలున్నాయి. ఆయన అన్ని ఇచ్చేదేమడండి. ఆయన సన్నిధిలో నువ్వేమైతే కోల్పోయావో గతంలో, అవన్నీ కూడా నువ్వు పొందుకోగలిగేది ఏకైక సన్నిధి ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలోకి వెళ్ళండి, పునరుద్ధానం చేయండి, దేవుని సన్నిధిలో కనపడండి, మీ హృదయాన్ని కుమ్మరించండి. మీకేమో కావాలో ఆయన సన్నిధిలో మీరు అడగండి. ఆయన ఇచ్చేదేముడు. నీ హృదయాన్ని కుమ్మరించండి. హల్లెలూయా. నీ హృదయమును కుమ్మరించగలగాలి. నీ హృదయంలో ఉన్న బాధను ఆయన చెప్పుకోగలగాలి. దావీదైతే అంటాడు, అయ్యా, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలివల మొక్కవలే ఉంటాను అంటాడు కదా. నేను ఎప్పుడు నా దేవుని సన్నిధిని నేను కనపడతాను, ఎప్పుడు ఆయన ప్రసన్నతను నేను చూస్తాను. అటువంటి వేగులు పడే మనసు నీకుందా? ఆయన కొరకు కనిపెట్టే మనసు నీకుందా? ఆయన మీద నువ్వు ఆధారపడే మనసు నీకుందా? ఉంటే ప్రభు నేను దీవిస్తాడు. అందుకే ఉదయకాంత దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ హృదయాన్ని కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. నీ హృదయంలో ఏమైతే ఉందో, బాధ ఉందా, కొరత ఉందా, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? అయితే ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. ప్రభు నీకున్న సమస్యలు తొలగించును గాక. నీకున్న వ్యాధి, బాధ, లేమి, కొరతలన్నీ కూడా తొలగించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించే మనసు నా ప్రభు నీకు ఇచ్చును గాక. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా, ఆశ్రయపురముగా ఉన్నాడు. మనకు ఆశ్రయం ఆయన దగ్గరే దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించే మనసు ప్రభు మనందరికి ఇచ్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల ప్రభు మీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.